ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఎవర్రా మీరంతా? చూడండి, ఇదైతే మన కంచిల మార్కెట్. అప్పుడప్పుడు టమాటాలు కూడా మదనపల్లి నుంచి వస్తుంటాయి ఇక్కడికి. మార్కెట్ అయితే నడుస్తుంది. చూడండి ఎలా ఉందో. చూడడానికి ఏదో జాతర జరిగినట్టు అయితే ఉంది. ఆంధ్ర లాస్ట్ టోల్ గేట్ LC 180. అరే బాబు లేవు. ఏయ్ బాబు లేవు. వెల్కమ్ టు ఒడిస్సా. వెళ్ళాల్సింది ఇంకా 182 కిలోమీటర్స్ వెళ్ళాలా. హైవేలు కూడా స్టేట్ టు స్టేట్ మారిన తర్వాత కొంచెం వేరియేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఒక్కో స్టేట్లో ఒక్కో స్టైల్లో ఉంటాయి. కొంచెం వేరియేషన్ అనేది మీకే చూపిస్తాను. ఇంతవరకు మన ఆంధ్ర స్టేట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి, తర్వాత ఒడిస్సాలోకి వచ్చిన తర్వాత స్టేట్లో మారిన తర్వాత అంటే ఒడిస్సా వాళ్ళు వేసే రోడ్లు ఎలా ఉంటాయి, మన వాళ్ళు వేసే రోడ్లు ఎలా ఉంటాయి అనే దానికి వేరియేషన్ అనేది చూపిస్తాను. మొత్తం ఒరియాలో ఉందన్నమాట. మనకు రాజు చదవడం ఇంగ్లీష్లో చదువుకోవాలా, లేదంటే హిందీ ఉంటే హిందీ చదువుకోవాలా. ఆపేశారు. లోకల్ బస్సులు ఎక్కువ అనమాట ఒడిస్సాలో. అసలు ఉండేదే తక్కువ అనమాట, కానీ అందులో ప్రైవేటే ఉంటాయి. 95%, ఏ 5% ఉంటాయి గవర్నమెంట్ బస్సులు, వెహికల్స్, ట్రాన్స్పోర్టింగ్. పైపు అయితే ఒకటి బయట వచ్చేసింది. ఆల్వేస్ ఓకే. డోర్ అయితే ఉడికింది. కర్ణాటకలో పెట్టాము, ఇక్కడ పెడితే ఓకే. 80 పరిగెత్తుంది. 80 నుంచి అయితే బాల స్పీడ్ లాక్ అయిపోతుంది. స్ట్రైట్ వెళ్తే ఛత్రపూర్ లోపలికి వెళ్తాము. రైట్ తీసుకున్నామంటే బైపాస్ అనమాట. చాలా రోజుల నుంచి అయితే ఇది కన్స్ట్రక్షన్ చేయకుండా ఆపేస్తున్నారు, కానీ మళ్ళీ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు హైవేలో. చాలా రోజుల నుంచి, నేను లాస్ట్ 3 years ముందు వచ్చినప్పటి నుంచి కూడా ఇట్టే ఉంది. ఇంకా దారుణంగా ఉండేది. ఇక్కడ చూడండి, ఆపోజిట్లో అయితే మనకి ఒక కంటైనరు భారత్ బెంజ్ వెహికల్. కంటైనర్ వెహికల్ వచ్చేసి నిద్రలో వచ్చేసి చూడండి వచ్చింది. డివైడర్ పైన ఉండే డ్యామ్ గుద్దేశారు. రంభా ఘాట్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ నుంచి రంభా ఘాట్. ఈ ఘాట్ సెక్షన్లో మంచి మంచి వ్యూస్ ఉంటాయి, వ్యూ పాయింట్స్. లాస్ట్ టైం అయితే కార్తీక్ వచ్చినప్పుడు అయితే కార్తీక్ నేను వచ్చాం కలకత్తాకి. మామూలు రోడ్డు ఉండేదన్నమాట. ఇప్పుడు మధ్యలో డివైడర్ లైన్ ఇలా సపరేట్గా వేసినప్పుడు మంచిగా వేసినారు రోడ్డు. హైట్ అంతా తగ్గించేసి కొంచెం అక్కడ మొత్తం లోడ్ వేసినారు. ముందైతే చాలా హైట్ ఉండేది. ఇంతకుముందు అయితే ఈ ఘాట్ సెక్షన్లో అయితే లారీలు ఎక్కుతుంటే రోడ్డు అక్కడ లోడర్ చూసారా, అక్కడ వరకు ఉండేది హైవే రోడ్డు. ఇదంతా లోడ్ వేసినారు, మట్టి అంతా ఎత్తేసి ఈ విధంగా తగ్గించేసినారు. ఇది చాలా తగ్గిపోయింది ఇప్పుడు. అసలు ఘాట్ సెక్షన్ కూడా అనుకోని అవసరం లేదు, అంత తక్కువ ఉంది. ముందైతే అక్కడ ఉంది చూసారా హైట్, ఆ హైట్ వరకు ఉండేదంట. చూడండి, ఇటు కూడా చూడండి, మొత్తం ఆ హైట్ వరకు ఉండేదంట. ఆ హైట్ వరకు ఉండేదన్న మొత్తం లోడ్ వేసినారు. ఇక్కడ చూడండి వ్యూ అయితే మీకు. ఇదైతే మనకి లేక్ వ్యూ. చూడడానికి అయితే సముద్రంలా కనిపిస్తుంది, కానీ ఇది లేక్. సముద్రం లాస్ట్ వరకు ఉంటుంది. ఒక కాలంలో రంభా ఘాట్ అంటే అటు రంభా ఘాట్ దాటి రోడ్ వెళ్ళాలంటే భయపడేవాళ్ళు డ్రైవర్లో. టోల్ గేట్ ఎంతకుముందు అయితే చాలా చిన్నగా ఉండేది. ఈ టోల్ గేట్ దగ్గర అయితే రౌడీలు నిలబడుకొని ఉండేసి
టోల్ గేట్ పైకి లేచిన వెంటనే బ్యారిగేట్ అయితే ముందరకు అడ్డంగా దోస్తారనమాట. అలా దోసిన తర్వాత 100 రూపాయలు ఉంటారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా భయపడ్డాను, నాకు తెలియని కూడా తెలియదు ఎందుకు ఇచ్చినాయంటే. టోల్ గేట్ అయితే చూడండి స్టైల్ బాగుంది, క్రాస్గా వచ్చే వెహికల్ ఒక్కొక్క గేట్ కొంచెం భారత్ బెంచ్ వెలూరు జిల్లా. చూడండి ఇక్కడైతే బండి అయితే ఏదో రిపేర్ అయింది, మొత్తం యాక్సెల్ మొత్తం తీయడానికి టైర్లు అయితే ఇప్పదీసి మళ్ళీ వేస్తున్నారు. కింద అయితే చెక్కలు పెట్టి జాకీలు పెట్టి రిపేర్ అయితే చేశారు. రోడ్ల మీద ఆగిపోతే ఇలాగే ఉంటుంది. భారత్ బంక్ ఫ్రీ పార్కింగ్. ఇప్పుడైతే నేనైతే గట్టిగా ఒక నిద్ర వేయాలి, నైట్ అంతా నిద్ర లేదు కాబట్టి. చలో పార్కింగ్లో ఉన్నాను తెలుసు కదా, మన భువనేశ్వర్ దగ్గరలో. చూడండి నేను 2 గంటలకి అయితే వచ్చి ఇక్కడ పెట్టేసి పడుకున్నాను. చూడండి వాటర్ బాటిల్ డాష్ బోట్లో ఎలా అయిపోయిందో చూసారా. ఎండలు ఇలా ఉంటాయి మన ఒడిస్సాలో. డ్రైవర్లు అయితే ఇంకా ఎండకి ఇంజన్ హీటు వేడికి. ఈ అన్న అయితే చూడండి, ఈ అన్నకు 50+ ఉంటుంది ఏజ్, అయినా ఇప్పుడు కూడా తగ్గేదే లేదని చెప్పేసి గాల్లో చక్రాలు లేపుతున్నాడు. అట్లుంటుంది మన బీవీఆర్ బండి వినోద్ అన్న, మన వీకోట బండి ఇది కూడా. ఇదైతే చూడండి టైమింగ్ లోడ్ అయితే ఎత్తుకొని వచ్చినాడు, కూరగాయలు వచ్చినాడు అలా మాట్లాడి హాయ్ బాయ్ అన్నట్టు మాట్లాడుకొని వెళ్ళిపోతున్నాడు అంతే. టైమింగ్ లోడ్ ఎత్తుకున్నారంటే ఎక్కడికైనా ఆపడానికి టైం ఉండదు. ఫాస్ట్గా ఇప్పటికే లేట్ అయిపోయింది అనేసి నైట్ అయితే 11:30 అవుతుంది, 12కే రమ్మన్నారంట. ఇప్పటికే లేట్ అయిపోయింది, పార్టీ ఫోన్ చేస్తున్నాడు అని వెళ్ళిపోయాడు. చూడండి పార్కింగ్లో నుంచి బయట వెళ్తున్నాను, ఎంత పెద్ద పార్కింగ్, మొత్తం లారీలు ట్రైలర్లు అన్ని వెహికల్స్ పెట్టుకున్నారు ఇక్కడ. ఫ్రీ పార్కింగ్, తర్వాత ఇక్కడే హోటల్స్ అన్ని ఫెసిలిటీస్ అయితే చుట్టూ బాగున్నాయి. హోటల్స్ అన్ని ఫెసిలిటీస్ ఉండి మనకు బంకు దగ్గర ఫ్రీగా పార్కింగ్ ఇస్తారంటే ఇట్లా ఉంటుంది. మన వల్ల తెలిసిందే కదా, ఫ్రీగా వస్తుందంటే ఎవరు ఏమి వదలరు. ఫ్రీ అంటే మన వల్ల వాళ్ళకి ఆదాయం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇన్ని ఫెసిలిటీస్ మనకి ఇస్తున్నారు. ఒడిస్సాలో ఇప్పటికీ ఎలాగుంది అనే దానికి ఒక నిదర్శనం అనేది చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి ఫ్రంట్లో అయితే అక్కడ వెహికల్స్ అన్నీ ఒక సైడ్కి వెళ్ళి ఆగుతున్నాయా, అక్కడ ఇటు ఆగుతున్నాయి కదా. అక్కడ ముందర అయితే చూడండి కొంతమంది ఉంటారు రౌడీ మామూలు వసూలు చేసుకుంటూ. టోల్గేట్లో అయితే రూమ్స్ అయితే ఏముండవు, ఎవరు ఉండరు అనమాట, ఆటోమేటిక్ టోల్గేట్. అందులో అయితే రౌడీలు అయితే ఉన్నారు. రౌడీలు వచ్చేసి వాళ్ళతో అయితే అందరి దగ్గర డబ్బులు అయితే తీసుకుంటున్నారు. మన పక్కన పార్కింగ్ పెట్టుకొని మన అంకుల్ భారత్ బెంజ్ అంకుల్ అయితే తెలంగాణ బండి ఇక్కడ వెళ్తున్నాడు. అంకుల్ అయితే లోడ్ కలకత్తా కంట. నైట్ ఇక్కడ పార్కింగ్లో మనతో కలిసి పెట్టుకొని ఉన్నాడు. ఒడిస్సాలో కొన్ని బండ్లకి అయితే రిజిస్ట్రేషన్ OR అని ఉంటుంది, కొన్ని బండ్లకి OD అని ఉంటుంది. భువనేశ్వర్ అయితే ఎంట్రీ అయిపోయాము. కలకత్తా ఇక్కడ నుంచి 441, బాలాసర్ 200. భువనేశ్వర్ లోపలికి అయితే ఈ ఫ్లైఓవర్, ఇప్పుడు మనం వెళ్తున్న ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్లో వెళ్ళి ఈ ఫ్లైఓవర్ కింద ఇప్పుడైతే ఇక్కడ ఈ ఫ్లైఓవర్ కింద అయితే రైట్ తీసుకుంటే లోపల భువనేశ్వర్ సిటీ అనమాట. సిటీ లోపల ఏదన్నా మనం అన్లోడ్ చేయాలంటే లోపలికి వెళ్ళాల్సి వస్తే అటు నుంచి వెళ్ళాలి. రోడ్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇంకా అటు డివిజన్ ఇటు డివిజన్ అని చెప్పేసి తిప్పిస్తూనే ఉన్నారు. భువనేశ్వర్లో అయితే జాగ్రత్తగా అయితే ఉండాలా. లాస్ట్ టైం ఇక్కడే నేను కలకత్తాకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం అయితే ఈ రూట్లో వచ్చినాను అనమాట. ఓసారి సడన్గా అయితే ముందర కార్ అయితే ఆపేసినారు. నేను సడన్గా బ్రేక్ కొట్టేసరికి వెనకాల నుంచి మన ఆంధ్రాదే లారీ వచ్చేసి వెనకాల గుద్దేసి, అంటే ఎక్కువేమీ అవ్వలేదు, జస్ట్ టచ్ అయిందంటే. వెనకాల టచ్ అయింది, ముందు చూస్తే ఈ కారుడు మాత్రం అప్పుడు లేడనమాట, జంప్. అలా ఉంటుంది అనమాట మన ఒడిస్సా వాళ్ళతో. రోడ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అయితే జస్ట్ కొంచెం 1 కిలోమీటర్ ముందుకెళ్ళేసి ఒక చిన్న కాలువ బ్రిడ్జ్ వస్తుంది, దాన్ని అయితే దాటిన తర్వాత యూటర్న్ వేసుకొని ఆ కాలువ బ్రిడ్జ్ దగ్గరనే సర్వీస్ రోడ్ తీసుకొని కాలువ కంటే ముందే లెఫ్ట్లో ఒకే రోడ్లో వెళ్ళాలి మేము. ఇది అనమాట కాలువ రోడ్డు. మా రోడ్లో అయితే వెళ్ళాలా, ఆ లైటింగ్ కనిపించే దగ్గర ముందుకెళ్ళి అయితే యూటర్న్ వేసుకొని రావాలి. ఇక్కడైతే యూటర్న్ ఇక్కడ ఎక్కడ చూపిస్తుంది.
Make a U-turn. 500 meters, slide left toward Puri Canal Road. Slide left toward Puri Canal Road, then turn left onto Puri Canal Road. Turn left onto Puri Canal Road. Continue on Puri Canal Road for 1.5 kilometers. In 200 meters, turn left onto Atala Road. Take the next left onto Atala Road. చూడండి, అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాము. బండి అయితే గేట్ కడ్డంగా ఆపేసినాము, ఎవరు లోపలికి వెళ్ళడానికి లేదు. కింద ఉండే పైపులన్నీ వెనక్కి వచ్చేసినాయి. ఆ తాడు కంటే కింద ఉన్నవన్నీ ఎక్కువ వెనక్కి వచ్చేసినాయి. తర్వాత అక్కడ ఒక పైపు చూడండి ఎలా బయట వచ్చిందో. ఫస్ట్ నన్ను అన్లోడ్ చేసేయండి అన్నట్టు బయట వచ్చేసింది. డోర్ అయితే ఈ పరిస్థితి అటు సైడ్ అయితే ఊడిపోయింది, కట్టింది. ఇంకేందో లోపలికి వెళ్ళాక ఇప్పేస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. మరి మనకంటే ముందు ఆ బండి వచ్చింటే ఫస్ట్ ఆ బండి అన్లోడ్ చేస్తారు. ఈ బండి అయితే అందులో బాక్సులు అయితే అర్జెంట్ ఉన్నాయంట. అందులో బాక్సులు మనకి కింద ఉన్నాయి కదా పెద్ద పైపులు, అవి అర్జెంట్ ఉన్నాయంట. వాటి కోసం అయితే 2 బండ్లను అయితే ఫస్ట్గా వచ్చేయమని చెప్పినారు. ఫస్ట్ అయితే ఆ బాక్సులు దింపేసి తర్వాత అయితే మనకి ఆ బండి అన్లోడ్ అయిన వెంటనే దింపి ఇవంతా అర్జెంట్ ఉన్నాయంట. వాళ్ళకి అర్జెంట్ ఉన్నాయంటున్నారు కానీ ఇప్పటికైతే 11:30 అవుతుంది టైము, కానీ ఇంతవరకు అన్లోడ్ చేయలేదు. పొద్దున్న నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా వచ్చారంట. కర్ణాటక బండి, మన ఆంధ్ర బండి అయితే దింపేసినారు. పైన ఉండేటివి, లోపల ఉండేటివి అయితే ఇవి ఇంట్లోకి ఇవంతే అర్జెంట్ అంట. దానికోసం అనేసి ఆ బండిని అయితే ఆపేసినారు. అక్కడ దాంట్లో బాక్సులు అర్జెంట్ అనేది అవి దింపుకునేసి దాన్ని సైడ్కి పెట్టేసినారు. దీని అవసరం కాబట్టి ఇప్పుడు మనం దింపేస్తున్నారు. చూడండి, 10 పైపుల కోసం అయితే 10 పైపులు ఆపేసి తినేదానికి పోవాలని నిలిపినారు. ఇట్లా ఉంటుంది అన్లోడింగ్ పాయింట్లో. 10 పైపులు దింపేసి రిసీవ్డ్ ఇచ్చేస్తే మనం వెళ్ళిపోతాము. చూడండి, లాస్ట్లో అయితే 10 పైపులు అయితే ఉన్నాయి. అన్నోళ్ళు వచ్చేసి ఇప్పుడు దింపుతున్నారు. 10 పైపులు దింపేస్తే రిసీవ్డ్ కాపీ తీసేసుకొని అయితే మనమైతే వెళ్ళిపోవచ్చు. ఇంకా చూడండి, ఈ 10 పైపులు దింపలేక వాళ్ళు తినేసి వచ్చి ఎనర్జీ తెచ్చుకొని మరీ దింపుతున్నారు.